సో ఇవాళ ఫ్రైడే మురారిని టెక్వాండోకి తీసుకెళ్తున్నాను మామూలుగా అయితే. సో హర్షికి బ్రేక్ఫాస్ట్ ఏరా బంగారు. డాక్టరు లెగమెంట్ టీ అంటే బిజీగా ఉంది. సో ఇదన్నమాట ఇవాళ లంచ్. వేడి వేడి అన్నం. ఏ ఇంట్లో అయినా తినలేని ముక్కలు ఏమన్నా ఉంటే పెద్దవి ఏమన్నా ఉంటే అవి ఆబ్వియస్గా తండ్రికే వెళ్తాయి అన్నమాట. అది బై డిఫాల్ట్. అది అన్రిటర్న్. వాళ్ళు జస్ట్ ట్రైనింగ్ మాత్రమే ఇస్తారు. వాళ్ళు టోర్నమెంట్లకు అలా తీసుకెళ్తారు. నీ ఫేవరెట్ నాన్న పోతుంది. మల్లె పువ్వులాగా మెత్తగా ఉంది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసే పని అయితే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ అదర్ వీడియోస్. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, హర్షి స్ప్రింగ్ బ్రేక్ వచ్చిందనమాట. ఇంటికి వస్తూ వస్తూ కాలుకి దెబ్బ తగిలించుకొని వచ్చింది. మీరు చూసుంటారు కదా లాస్ట్ వీడియోలో. ఇన్ కేస్ చూడకుండా అంటే చెక్ చేసేయండి. సో తను ఉన్నప్పుడు అప్పుడప్పుడు తీసుకున్న క్లిప్స్ అన్నమాట. సో ఆ రోజైతే లంచ్కి పులగూర చేస్తున్నాను. వంకాయలు పచ్చిమిరపకాయలు వేసి, అది కూడా పచ్చి వంకాయలు ఉంటాయి చూడండి, గ్రీన్ కలర్ వంకాయలు. మామూలుగా పర్పుల్ కలర్లో ఉంటాయి కదా, అలా కాకుండా పచ్చ వంకాయలుతో పులగూర చేస్తారనమాట. పచ్చ వంకాయలు అండ్ పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు మొత్తం వేసి ఉడకబెట్టేస్తారనమాట. ఉడకబెట్టేసి అందులోనే కొంచెం చింతపండు వేసి అది కొంచెం ఉడికిన తర్వాత ఇంకా ఎనిపేసి తినేయడమే అనమాట. పులగూర అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, నాకు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. దాంతోపాటు ఇంట్లో ఒక 5 కాకరకాయలు ఉంటే ఇంకా అది కూడా తాళింపు చేస్తున్నాను. 5 కాకరకాయలు తాళింపు చేస్తే ఇదిగో ఎంత అయిందనమాట. దీంట్లో కొంచెం పీనట్ పౌడర్ కూడా వేసాను, కొంచెం చేతి తెలియకుండా ఉంటుంది కదా పిల్లలకి అని. మా ఇంట్లో అయితే ఏం గొడవ చేయరండి, తినేస్తారు పిల్లలు. ఆవు అంటారు కానీ బట్ మొత్తానికైతే తినేస్తారు. అందుకనే వాళ్ళకి కొంచెం నచ్చినట్టుగానే చేస్తుంటాను అనమాట. సో ఇదన్నమాట ఇవాళ లంచ్. వేడి వేడి అన్నం, వంకాయ పులగూర, వంకాయ పచ్చిమిరపకాయల పులగూర. యాక్చువల్లీ బెండకాయ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను, ఎందుకులే అని దీంతో ఒక్కదాంతోనే చేశాను, ఒక పూటకే కదా అని. అండ్ కాకరకాయ తాళింపు. అన్ని కాకరకాయలకు వస్తే ఇంత వద్దయింది. అండ్ దెన్ రసం ఉంది నిన్నటిది, వేడి వేడి రసం. అండ్ పెరుగు. వీళ్ళు ఇంకా స్నానం నుంచి ఇంకా రాలేదు. టైం ఆల్రెడీ 1:20 అయ్యింది. కాకరకాయ తాలింపు అంటే కొందరు బెల్లం వేస్తారు, కొందరు ఏంటంటే ఇలా పప్పుల పొడి అలా వేస్తారు కదా. నాకు మా వరకు అయితే ప్లెయిన్గానే ఇష్టము. ఇంకా పిల్లల కోసమని రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. అసలు గుత్తి కాకరకాయ ట్రై చేయాలి ఎప్పుడైనా. గుత్తి వంకాయ లాగా స్టఫ్ చేస్తారు చూడండి, చేసి చాలా రోజులు అయింది. చేయాలి తొందరలో ఎప్పుడైనా. వంకాయ పులిహోర అండ్ కాకరకాయ అప్పడాలు. పైగా ఇవి పచ్చ వంకాయలు, మీరు చూసారు కదా వీడియోలో, అవన్నమాట. హర్షి నీకు అప్పలం మర్చిపోయారా? మురారి కూడా ద్రావిడే కదా కోచ్ ఆర్సీబీకి. No, he's the coach for RR. His name is like Andy Flower. Oh, Andy Flower. Okay. Yeah, do you know him? Yeah, he's a good batsman. Yeah. So he's the coach for RCB. ఎలా ఉంది చిన్న? తిన్నావు కదా ఆల్రెడీ. ఇదే కూర ఎలా ఉంది? కూర బాగానే ఉంది, బాగా పుల్లగా కారంగా ఉంటుంది. హర్షి నువ్వు తిని చెప్పాలరా, మురారి ఇంకా రాలా, వెయిటింగ్. ఏరా హర్షి ఎలా ఉంది నాన్న? Let me try. పుల్లగా కారంగా ఉంటుంది. అట్లే వచ్చేస్తాయి. పచ్చ వంకాయలు తెచ్చాడు మీ నాన్న. అవి కొంచెం ముదురుంటాయి కూడా, ఐ గెస్ నాకు తెలిసి. ముదిరితేనే సీడ్స్ ఎక్కువ ఉంటాయి, కానీ పులగూర అయితే ఇట్టే ఉంటుంది. నాకు కూడా అట్లే గుర్తు. బాగుందా? పుల్లగా ఉందా, కారంగా ఉందా? విచ్? మామూలుగా ఉంది. అవునా? కొంచెం కారంగా ఉంది, కానీ నాకు అన్ని కారంగా. అదే కదా. మొత్తానికి మురారి వచ్చినాడు అబ్బా, స్నానం చేసి లాంగ్ షవర్ తినేసా నాన్న. పులిహోర ఎలా ఉందో చెప్పాలి తిన్న తర్వాత. అబ్బా ఇప్పుడు లైటింగ్ బాగుందన్న, వెనకాల కర్టన్లు క్లోజ్ చేశాక అట్లీస్ట్. ఎలా ఉంది కూర చెప్పు. గుడ్. పుల్లగా ఉందా, కారంగా ఉందా, ఎలా ఉంది? టేస్ట్ చెప్పాలి. హర్షి కారం ఉన్నట్టుంది. అన్నీ సరిపోయిందా? బోతా నీకు ఎలా ఉండాలని ఉందో చెప్తే అలా ఉందని చెప్తావు. కర్మరా బాబు. హే హర్షి, ఏరా కారంగా ఉందా? మురారి అయితే బాగానే తింటున్నాడు, నువ్వే. I mean, I think everything's spicy, so
ఓకే, నాకైతే కరెక్ట్ అప్పుడే అయిపోయి సెకండ్ రౌండ్కి వచ్చాను నేను. చిన్నప్పుడు పులిహోర అంటేనే టార్చర్గా ఉండేది, కానీ ఇప్పుడు నచ్చుతోంది. అంతే, ఏజ్తో టేస్ట్లు మారుతుంటాయి కదా. సో ఇది మా డిన్నర్ టైం అనమాట. ఫ్రిడ్జ్లో పిండి ఉంది ఇంకా. సరే దోశ పోసుకుందాము. హర్షి పాపం ఇప్పుడు రేర్గా తింటది కదా ఇంటికి వచ్చినప్పుడే అని అదొక థాట్. ఇంకా హర్షి కోసమే కారం చేశాను. హర్షికి కారం అంటే చాలా ఇష్టము. ఏమో పిల్లని ప్రూవ్ చేసుకుంటది. రాయలసీమ ఎర్ర కారం తినకపోతే ఎలాగ మరి. ఇంకా ఇక్కడైతే మా ఆయన మరీ ఏకంగా నెయ్యి దోశ పోస్తున్నాడు ఎర్రకారంతో. అంటే ఎర్రకారం నెయ్యి దోశ అనమాట. ఇదేదో రెస్టారెంట్లో రెసిపీ లాగుంది కదా. ఇంకా దాంతోపాటు పీనట్ చట్నీ చేయాల్సిందే, ఎందుకంటే మురారికి వాళ్ళ నాన్నకి పీనట్ చట్నీ ఉండాల్సిందే. సో దాంతోపాటు కొంచెం గట్టి చట్నీగా ఎత్తి పెట్టి. హర్షి, హే మురారి. సో లంచ్కి పులగూర చేశాం కదా, ఇప్పుడు డిన్నర్కి దోశ అన్నమాట. దోశ, చట్నీ అండ్ కారం. మురారి ఈజ్ ఎ చట్నీ బాయ్, హర్షి ఈజ్ ఎ కారం గర్ల్. అంటే రెండు తింటది, కారం అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అలాగే వాళ్ళ నాన్న కారం దోశ కూడా పోసాడు. అప్పుడే మొక్క తినేసా. గట్టి చట్నీ నాన్న. ఓకే ఓకే. సో ఇవాళ ఫ్రైడే మురారిని టెక్వాండోకి తీసుకెళ్తున్నాను. మామూలుగా అయితే వాళ్ళ నాన్న డ్యూటీ అది. డ్యూటీ అంటే తను కూడా టెక్వాండో స్టిల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా. తను మీకు తెలియకుండా అంటే హీఈస్ 4th డాన్ అండి. హీ విల్ బి 5th డాన్ సూన్. సో వాళ్ళ నాన్న తీసుకెళ్తాడు, కానీ ఇవాళ నాకు పడింది డ్యూటీ. ఎందుకంటే తను హర్షిని పిక్ చేసుకురావడానికి వెళ్ళాడు అనమాట డామ్ నుంచి. లాస్ట్ వీకెండ్ వచ్చింది కదా హర్షి, కాళ్ళు స్ప్రెయిన్ అయిందని యాంకిల్. ఇప్పుడు మళ్ళీ కొంచెం ట్రబుల్ ఇస్తుందంట, అందుకే ఈ వీకెండ్ కూడా వస్తుంది. లేకుంటే మామూలుగా కన్సిక్యూటివ్గా వరుసగా 2 వీకెండ్లు రాదు. కాలు ఏదో కొంచెం ప్రాబ్లం ఇస్తుంది, కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా ఇక్కడైతే. అక్కడైతే ఇంకా తిరగాల్సి ఉంటుంది ఫుడ్ కానీ ఇంకా గ్రోసరీ కానీ. ఇక్కడికి వచ్చింది అనుకోండి రెస్ట్ తీసుకుంటుంది అని. సో తను తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంకా నేను మురారిని టెక్వాండోలో డ్రాప్ చేసి ఇంకా అక్కడే వెయిట్ చేసి పిక్ చేసుకొని వస్తాను. ఎందుకంటే పోను 25 minutes, రాను 25 minutes. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. వస్తున్నాడు. పర్లేదురా, వ్లాగింగ్ చేస్తున్నా నాన్న. ఓ నాన్న అనుకున్నావా లేట్ అయిపోయిందనా? లేదు లేదు, బక్లప్ డోర్ సరిగ్గా పడలా నాన్న. డోర్ బాగా వేసావు కదా అక్కడ డోరు. సో బయలుదేరదామా? ఈరోజు ఉండదు కదా. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఎంతవరకు ఉంటుంది నాన్న క్లాసు? 6:15 to 7:15. 7:15 వరకు ఉంటుందా? సరే అయితే సన్ను నువ్వు కనిపించట్లా. హాయ్ చెప్పే ఒకసారి. హాయ్. మురారి వెళ్తున్నాడు. సో ఇదే మురారి టెక్వాండో క్లాస్. కనిపించదు, రిఫ్లెక్షన్ పడుతుంది కార్లది, సో కనిపించదు. నేను ఇక్కడ కార్లోనే వెయిట్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళట్లేదు. వాళ్ళకి కొంచెం డిస్ట్రాక్షన్ లాగా ఉంటుంది కదా అది. ఇంకొక రీజన్ ఏంటంటే నేను వీడియో ఎడిట్ చేయాలి. ఇదే బెస్ట్ టైం అనమాట ఎడిట్ చేయడానికి. మా ఓన్ ఇంట్లోకి మూవ్ అయ్యి 9 years అవుతుంది దాదాపు. మేము మూవ్ అయిన తర్వాత కొత్తలో వేరే టెక్వాండో ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్లే వాళ్ళము. మా ఇంటికి దగ్గరలోనే ఉంది, అదైతే ఇంత దూరంలో లేదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు జస్ట్ ట్రైనింగ్ మాత్రమే ఇస్తారు, వాళ్ళు టోర్నమెంట్లకు అలా తీసుకెళ్ళరు అనమాట. ఇది కూడా యాక్చువల్లీ మా ఇంటికి దగ్గరలోనే ఉన్నింది ముందు. ఇప్పుడు ఇక్కడికి మూవ్ అయ్యి 3 years అయి ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి, దూరంగా మూవ్ అయ్యి. ముందైతే ఇంటికి దగ్గరలోనే ఉన్నింది. తర్వాత అది ఏ కాంప్లెక్స్లో అయితే ఉన్నదో అది డెమోలిష్ చేయడమో లేకపోతే క్లోజ్ చేయడమో అయ్యింది, మొత్తానికి అయితే జరిగింది. సో అందువల్ల ఆయన ఇంత దూరంలో మూవ్ చేయాల్సి వచ్చింది. ఎందుకో మరి, అంటే ఇంటికి దగ్గరనో లేకుండా ఇక్కడైతే కొంచెం తక్కువ పడుతున్నానో మనకు తెలియదు ఎగ్జాక్ట్ రీజను. ఈయనైతే బాగా ట్రైనింగ్ ఇస్తాడు, ఈయనకి బాగా నాలెడ్జ్ ఉంది. పైగా టోర్నమెంట్లకు తీసుకెళ్తారు, వెరీ అంబిషియస్, తెలుస్తుంది కదండి. సో అందుకనే ఇంత దూరం అయినా కూడా ఇక్కడికి తీసుకొస్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ మురారిది ఒక వీడియో ఉంది, తను నేషనల్స్కి వెళ్ళింది.
పోయిన సంవత్సరం అంటే 2024 జూన్లో వెళ్ళాడు. ఆ వీడియో ఎడిట్ చేయాలి, పెట్టాలి, చాలా రోజులుగా అనుకుంటున్నాను. మేబీ సూన్ తొందరలో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. సో దట్ కొంచెం ఐడియా వస్తుంది కదా ఎవరన్నా పంపించే వాళ్ళకి, టెక్వాండో నేర్పించే వాళ్ళకి. టెక్వాండోనే కాదు, ఏ మార్షల్ ఆర్ట్స్ అయినా కూడా. సో అదన్నమాట రీజను. ఈయన ముందు ఇంటికి దగ్గరగా ఉండేటప్పుడు హ్యాపీగా ఉండేదండి, 10 నిమిషాలు వెళ్ళొచ్చేదానికి కూడా. ఇప్పుడు ఇంత దూరం వచ్చాక అబ్బా అనిపిస్తుంది. కానీ ఇక్కడికి దగ్గరలోనే మాకు పటేల్ ఉంది. సో మా వారు ఏంటంటే సమ్ టైమ్స్ తను వెళ్ళరన్నమాట. సాటర్డే అలాగా పిల్లల్ని డ్రాప్ చేస్తాడు, తను పటేల్కి వెళ్ళి గ్రోసరీ షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేస్తాడు. సో అదొకటి అడ్వాంటేజ్ అనమాట. అఫ్కోర్స్ టెక్వాండో కూడా అనుకోండి. సో అదన్నమాట కథ. టెక్వాండో ఇన్స్టిట్యూట్లో ఏదన్నా మీరు చేర్పించేటప్పుడు అది కూడా ఒక క్రైటీరియా చూసుకుంటే బెటరు. అంటే వాళ్ళు టోర్నమెంట్లకు తీసుకెళ్తారా, ఆర్ ఓన్లీ కమర్షియల్గా ఇప్పుడు కొంచెం కుంటుంటారు కదా, సో అలాగా ట్రైనింగ్ ఇస్తున్నారా, లేదా టోర్నమెంట్కి తీసుకెళ్తారా, సీరియస్నెస్ ఉందా లేదా అన్నది కూడా చెక్ చేసుకుంటే బెటర్ అన్నమాట. సో ఇంకా నేను వీడియో ఎడిట్ చేసుకుంటాను. సీ లేటర్. సో మురారి కనిపిస్తున్నాడు అనుకుంటా. దేర్ హీ గో. మురారి కనిపిస్తున్నాడు చూడండి. ఇప్పుడు వాటిని ఏమంటారు, దాని తర్వాత సో ఇలా అదిగో మురారి క్లాస్ అయిపోయింది, ఇంకా వస్తారనుకుంటా. మాస్టర్తో మాట్లాడుతున్నట్టున్నాడు. సో లైట్లు వేసారు అప్పుడే. హే డూడ్. Hello. ఏనా ఇంతసేపు? I was just talking to them. ఓ మీ మాస్టర్తో మాట్లాడుతా ఉన్నావు, చూసాను నేను. ఏం మాట్లాడుతా ఉన్నావు? Okay, next. We just talked about. ఓ లైటింగ్. ఓకే సరే చలో. Alright. 1 hour పైగా ఉన్నావు కదా సాలిడ్గా, ఆర్ 1.5 hour? Maybe 1.5 hour. I need to see. లేట్ అయింది నాన్న. ఇప్పుడు Oh. 6:30 6:20కి వచ్చాము. 1 hour 40 minutes. వావ్. సో లెట్స్ గో హోమ్. డార్క్గా ఉంది ఇప్పుడు. వెదర్ స్ప్రింగ్ కాబట్టి లైటింగ్ ఉంది 8 అయినా. ఇంకా పోను 9 అయినా కూడా లైటింగ్ ఉంటుంది నాన్న. సో గుడ్. మామూలుగా 4కి 5కి చీకటి పడిపోతుంది కదా. ఫ్రైడే నైట్ హర్షిని తీసుకొచ్చాడు కదా వాళ్ళ నాన్న. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే సాటర్డే. సో హర్షికి బ్రేక్ఫాస్ట్. ఏరా బంగారు. హర్షి ఈ వీకెండ్ కూడా వచ్చింది ఇంటికి. ఎందుకంటే ఫుడ్ ఇంకా స్టిల్ హర్టింగ్ అంట. డాక్టరు లెగమెంట్ టియర్ అయిందని చెప్పారా హర్షి. సో ఎలివేటెడ్గా పెట్టుకోమన్నారు, రెస్ట్ తీసుకోమని చెప్పాడు కదా. ఇప్పుడు ఆబ్వియస్ గా పెట్టుకోలేదు, కానీ హర్షి ఏంటంటే బిజీగా ఉంది, ఐపీఎల్ చూస్తా. ప్రయారిటీస్ అసలు ఎప్పుడైనా నాకు తెలియకుండా వీడియో తీస్తాను నేను, హర్షి రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఐపీఎల్ జరిగేటప్పుడు. ఓకే నాన్న, జాగ్రత్త, ఎటుపడితే అటు మూవ్ చేయొద్దు. ఓకే సరే తినేసి మళ్ళీ మాట్లాడదాం. ఏరా హర్షి, హౌ దే ఆర్ డూయింగ్ నాన్న ఆర్సీబీ? we know how RCB is bowling. So So right now they're giving away like 4s and 6s. Hopefully we bat well. yeah hopefully lalla. ఇంకా లంచ్కి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. మీకు వన్ ఆఫ్ ద లాస్ట్ వీడియోస్లో చూపించానండి. పితిక్ పప్పు అని చాలామంది కూడా రికగ్నైజ్ చేశారు, ఎస్పెషల్లీ కర్ణాటక సైడ్ వాళ్ళకి బాగా తెలుసు, అది బార్డర్లో ఉండే వాళ్ళకి. సో పితిక్ పప్పు ఉంది కొంచెము, సో అది కూర చేద్దామని. ఇంతకుముందు చేసుకున్నప్పుడు మేము ముగ్గురమే ఉన్నాము, ఇప్పుడు హర్షి వచ్చింది కదా తను కూడా తింటుంది అని చెప్పి అది కూర చేస్తున్నాను. హర్షికి అది ఫేవరెట్ కాదు, సో అందుకని కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అన్నమాట. కొంచెం మసాలా అది వేసి. చూసారు కదా ఇందాక పూరీలు చేస్తున్నాం, పూరీలోకి ఆ కాంబినేషను. పూరీలు ఉదుతుంటే ఆయన కాలుస్తుంటారు, లేకపోతే ఆయన ఉదుతుంటే నేను కాలుస్తుంటాను. ఏదో టీవీ షో పెట్టుకొని మరీ చేస్తున్నాము. హరికుట్టి ఫేవరెట్ నాన్న. లేదు ఈసారి మసాలా వేసి చేసాం, మీ నాన్న ఐడియా ఇచ్చాడు. Okay. కోకోనట్ వేసి. మురారి ఇంకా రాలేదా? Hi. మురారి ఇంకా రాలేదు, స్నానం చేస్తున్నాడు. ఏం చిన్న ఏం లేదు.
సాటర్డే అయితే లంచ్ టైం అయితే ఇలాగే ఉంటుంది. టెక్వాండోకి వెళ్ళి వస్తాడు కదా మురారి, అరౌండ్ 11కి వెళ్ళి 1కి అలా వస్తాడు. సో ఇంకా రాగానే స్నానానికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే తర్వాత తెలుగు క్లాస్కి వెళ్ళాలన్నమాట. తను కూడా వన్ ఆఫ్ ద టీచరు, అందుకని ఎప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర మేము వెయిట్ చేస్తుంటాం ఆయన కోసం. హీ టేక్స్ హిజ్ ఓన్ స్వీట్ టైం అనమాట. టీన్స్ అందరూ కెన్ రిలేట్ ఐ థింక్, ఆర్ టీన్స్ పేరెంట్స్. ఇంకా ఇక్కడైతే డిన్నర్ ప్రిపరేషన్ ఇడ్లీ చేద్దామని పిండి అప్పుడే ఫ్రెష్గా వేసున్నాను. సో ఎప్పుడు ఫ్రెష్ పిండితో మనకు ఫస్ట్ ఇడ్లీనే పెట్టాలనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడు కింద పడిపోయింది చిన్న పిండి పైకి ఇక్కడ వరకు వచ్చింది కదా, మూతను కూడా లేపేస్తే దీంట్లో ట్రాన్స్ఫర్ చేసినా కదా, ఇప్పుడు బాగా 3/4 అణిగిపోయింది. ఆహా నిన్న తీసినప్పుడు కూడా ఇంతవరకు నింది, ఇప్పుడు కిందకి వెళ్ళిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టాక. మళ్ళీ తీసేస్తామని పడిపోయింది ఇంకమ్మా. ఓకే సరిపోదేమో, ఇంకా తెద్దాం. మేము ఇంట్లో చేసుకుంటూనే ఉంటాము ఇడ్లీలు దోశలు, కానీ హర్షికి పాపం తను ఫ్రైడే నైట్ సాటర్డే నైటే ఉంటుంది. సో ఫ్రైడే నైట్ ఏదో నాన్ వెజ్ చేస్తాను విత్ అన్నం అలాగా తనకి ఇష్టము. ఇంకా సాటర్డే నైట్ ఒక్కోసారి పానీపూరి కానీ లేకపోతే చాట్లు లేకపోతే పాస్తా అలా తింటుంటాం కదా. సో అలా కాకుండా ఇలాగ ఇడ్లీలు దోశలు కూడా పెట్టుకుంటుంటాను తన కోసమే డిన్నర్కి. అలా అన్న తృప్తిగా ఇడ్లీలు దోశలు తింటుంది అని. తనేమి ఇడ్లీలు దోశలకి ఫ్యాన్ కాదు, కాకపోతే ఇలాగ మరీ నెలల తరబడి తినకుండా తింటుంది కదా, సో అందుకని అప్పుడు ఇష్టంగా తింటుంది అనమాట, గ్యాప్ రావడం వల్ల. ఉడికిపోయింది, ఆపేయచ్చు చిన్న. 10 minutes, అసలు 5 minutes పెట్టాలట లెక్క ప్రకారం, ఎక్కడో చూసాను నేను. అంటే 5 minutes పెట్టి టైమర్ ఆపేసి ఇంకో 5 minutes. లేదు, ఇడ్లీనే టైం 5 minutes పెట్టవల్లారు. చూడు ఈడ బాగా ఉడికింది చూడు, బాగా బాగా అట్లా అట్లా అంటే అట్లా వెళ్ళిపోతుంది. మల్లె పువ్వులాగా మెత్తగా ఉంది ఇడ్లీ. అసలు ఇడ్లీ లాగా ఉండాలి, పూలు తింటారా పాడతారా. ఇడ్లీలతో ఫ్రెష్ పిండితో ఇడ్లీ పెడితే, సో వేడి వేడి ఇడ్లీలు మెత్తగా, అండ్ దెన్ పీనట్ చట్నీ అండ్ సాంబార్. హర్షికి ఇడ్లీ సాంబార్ చట్నీ ఇష్టం, అండ్ మురారి కోసం గట్టి చట్నీ, ఆఫ్ కోర్స్ నాకు కూడా. అండ్ మధ్యాహ్నం మిగిలిన పూరీలు. ఏం హర్షి, హర్షి ఈజ్ ఏ సాంబార్ గర్ల్. దోశ కూడా పెట్టేసుకున్నావు అప్పుడే. ఓకే నైస్. ఏనా హీజ్ ఏ చట్నీ బాయ్, షీజ్ ఏ సాంబార్ గర్ల్. మంచి కాంబినేషన్. నేను 2 తింటాను. నువ్వు చిన్న మీరు తిని మిగిలిపోయింది పెడతాను అది తింటా. ఓ మై గాడ్. ఏం హర్షి, ఈజ్ ఇట్ ట్రూ హర్షి? మీ నాన్న మనం మిగిలిపోయింది తింటారు లేదా మనం తింటామా? మీ నాన్న మిగిలిపెట్టింది ఇది గుర్తుపెట్టుకో, ఈసారి నుంచి వీడియో తీద్దాం. యా ష్యూర్ గా, డెఫినెట్ గా. సరే ముక్కలు ఏదైనా బాగాలేనప్పుడు ఎవరికి ఏమంటది నాన్న అమ్మ? అయ్యో ఏదైనా ఫుడ్ కొంచెం చల్లగా ఉంటే ఎవరికి ఇమ్మంటది నాన్న? ఇప్పుడు చెప్పు. ఓ నీకు ప్రేమతో ఇస్తున్నాం అబ్బా మేము. నీకు అలా అర్థమైందా నాన్న, లేకపోతే మిగిలిపోయింది ఇస్తున్నట్టు అర్థమైందా? బోత్. నువ్వా ఇది డిప్లొమాటిక్. అయ్యో, ఏ ఇంట్లో అయినా తినలేని ముక్కలు ఏమన్నా ఉంటే, పెద్దవి ఏమన్నా ఉంటే అవి ఆబ్వియస్ గా తండ్రికే వెళ్తాయి అన్నమాట. అది బై డిఫాల్ట్, అది అన్రిటర్న్ రూల్స్ అవి. ఎందుకు నాన్న పోతే కొత్త నాన్న తెచ్చుకున్నావునా? ఓకే డన్. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.